జై న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని విశేషాలు। అఖిల భారతీయ విద్యా పరిషత్ 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు। స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఏబీవీపీ జెండాని ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ 1949 జూలై 9న ఢిల్లీలోని యూనివర్సిటీలో 4 విద్యార్థులు ఒక ప్రొఫెసర్తో ఏర్పడిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు ప్రపంచ దేశాల్లోనే నెంబర్ 1 విద్యార్థి సంఘంగా ముందుకెళ్తుందన్నారు। జాతీయత దేశభక్తి ఊపిరిగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏబీవీపీ విస్తరించిందని పేర్కొన్నారు। కేవలం విద్యారంగ సమస్యలపైన కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో ఏబీవీపీ పాల్గొంటుందని తెలియజేశారు। క్షణం క్షణం మా కణం కణం భారతమాతకే సమర్పణం అనే నినాదంతో ఏబీవీపీ ముందుకెళ్తుందన్నారు। జ్ఞానం శీలం ఏకత అనే నినాదాలతో ప్రతి విద్యార్థి అభివృద్ధి చెందాలన్నదే ఏబీవీపీ లక్ష్యమన్నారు। జూలై 9న ఏబీవీపీ ఒక ఢిల్లీ యూనివర్సిటీలో కేవలం 4 విద్యార్థులు ఒక ప్రొఫెసర్ తోటి ప్రారంభమై ఈరోజు ప్రపంచ దేశాల్లోనే నెంబర్ 1 స్టూడెంట్ ఆర్గనైజేషన్గా ముందుకు నడుస్తుందంటే కేవలం ఈ యొక్క సిద్ధాంతం యొక్క గొప్పతనం। ఈ యొక్క సిద్ధాంతం జాతీయతే మా ఊపిరి, దేశభక్తే మా ప్రాణం అంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి గ్రామంలో ఏబీవీపీ ప్రతి కళాశాల వరకు చేరుకున్నది। ఎందు గురించి అంటే ఈరోజు మన సిద్ధాంతం కేవలం జాతీయత గురించి మనం పోరాడాలి, ఈ దేశంలో ఉన్న జాతీయ వ్యతిరేక శక్తులను ఏ విధంగా మనం ఖండించాలి అని చెప్పి చేస్తూ ఉంటాం। ఏమీ పరంగా మనం అందరం అనుకుంటాం ధర్నాలు చేయాలి, రాస్తారోకోలు చేయాలనుకుంటాం, కానీ ఈ యొక్క మెడివిజన్ కార్యక్రమాలతోటి దేశంలో అనేక మంది ఏదైతే మెడికల్ ఫెసిలిటీస్ లేని ఏరియాలలో ఫ్రీగా మనం మెడివిజన్ తరఫున సేవలు అందిస్తున్నాం। ప్రతి ఒక్క ఏదైతే నేషనల్ ఫెస్టివల్ ఉంటుందో అక్కడ వాలంటీర్స్గా మనం వెళ్తాం, అంటే సేవా కార్యక్రమాలు। ఈ యొక్క విద్యా వైద్యం ఏదైతే పేదలకు వైద్యం లేని దగ్గర మనం ఉచితంగా వెళ్ళి వైద్యం మనకు తెలిసిన డాక్టర్లతో చేపిస్తూ ఉంటాం, అంటే సేవా కార్యక్రమాలే మన మొదటి అంశం। తర్వాత ఈ విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి మనం ముందుకు పోతూ ఉంటాం। ఈరోజు మనం ఇప్పటిదాకా అచ్చుకుంటా క్షణ క్షణం మా కణం కణం భరతమాతకే సమర్పణం అన్నాం, అంటే ప్రతి క్షణం ప్రతి సెకండు మన రక్తంలో ఉన్న ప్రతి కణం ఈ దేశం కోసమే అని మనం నినాదాలు ఇచ్చుకుంటూ వచ్చినాం। ఇది నినాదాల వరకే కాదు, ప్రతి ఒక్కరి దేశం గురించి ఆలోచించాలి, ప్రతి విద్యార్థి ఈ యొక్క దేశంలో అభివృద్ధి పనులలో పాల్గొనాలని చెప్పి ఏబీవీపీ నిత్యం జ్ఞానం శీలం ఏకత అనే నినాదంతో ముందుకు పోతూ ఉన్నది। కాబట్టి మనందరం కూడా విద్యార్థి ఉద్యమాలతో పాటు దేశం కోసం సమయాన్ని కేటాయించాలని కోరుకుంటున్నాం।